ఎందుకోసం బతకాలి, నీవెవరు, నీ పుట్టుకేమి, నీ జీవితమేమి, నీ మరణమేమి, ముక్తి మార్గమేమి, అన్ని ప్రతి ఒక్కటి బోధిస్తుంది. గీత అంటే జ్ఞానము, గీత అంటే ధర్మము, గీత అంటే కర్తవ్యము. మామూలుగా ఇప్పుడు కర్మ ఉంది, కర్మ అంటే పని, కార్యము. మనిషి కర్మ చేయకుండా ఉండలేడు, ఎవడైనా సరే. ఇప్పుడు మీరు కూడా కర్మ చేస్తున్నారు, చెప్తున్నారు. ఏం కర్మ చేస్తున్నారు? సింపుల్ చెప్తాను, డెప్త్గా ఒకటి పోలేకపోతే అక్కడ కూర్చునేస్తాం. మీరు కర్మ చేస్తున్నారు, నేను కర్మ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీరు కర్మ చేస్తున్నారు, పని చేస్తున్నారు. కర్మ లేకుండా, పని లేకుండా ఎవరైనా సరే ఈ సృష్టిలో ఉండలేడు, ఉండబోడు. ఇప్పుడు మీరే కర్మ చేస్తున్నారు? కూర్చునే కర్మ చేస్తున్నారు. అది పని అంటే పని. ఏ పని? ఒకవేళ 24 hours ఇక్కడే అంతా కూర్చుంటారా? అని కూర్చోరు, నిజమే కదా? కూర్చునే అన్న కర్మ చేస్తున్నారు, వినే అన్న కర్మ చేస్తున్నాను, నేను మాట్లాడే కర్మ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి కర్మే. కర్మ లేకుండా మనిషి ఉండలేడు. ఒకవేళ ఉపవాసం చేస్తున్నారు, అక్కడ ఏం కర్మ ఉంది? తినకుండా ఆహారం తీసుకోలేదు, ఉపవాసం. ఇప్పుడు రిలే నిరాహారం చేస్తున్నాడు, వాడు ఆహారం తీసుకోవడం లేదు, వాడు ఆహారం తీసుకోవడం లేదు, ఇక్కడ ఆహారం లేదు. రెండు ఒకటే, ఒకటి కాదు, ఒకటే కానీ ఒకటి కానీ కాదు. అంటే మనిషి కర్మ లేకుండా, కర్మ చేయకుండా ఉండలేడు. అంటే ఏదో కర్మ, ఏదో ఒక పని తప్పనిసరిగా చేస్తూనే ఉంటాడు. అది తినడం కావచ్చు, అది కూడా కర్మే. చూడడం కావచ్చు, అది కర్మే. నిద్రపోవడము, అది కర్మే. వినడము, ఏదైనా సరే ప్రతి ఒక్కటి. అంటే కర్మ చేయకుండా మనిషి ఉండలేడు. కాబట్టి నువ్వు కర్మ ఎలాగో చేస్తావు. ఆ కర్మ ఏదో ఇలా చెయ్యి, వంట కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో కర్మ చేస్తున్నావు, నువ్వు ఖచ్చితంగా కర్మ చేస్తున్నావు. నువ్వు ఏ కర్మ చేస్తున్నావు అదే, స్పెషల్గా ఏమొద్దు. నువ్వు ఏ పని చేస్తున్నావో అదే పనిని నువ్వు ఇలాగా చెయ్యి అని చెప్పేదే భగవద్గీత. ఇలా చేస్తే ఏం లాభము? వంట చేస్తున్నారు, కర్మ చేస్తున్నారు. కానీ భగవంతుడు చెప్పినట్టు కర్మ చేస్తే నీకు కర్మ అంటుకోదు. వింటూ ఉన్నారు, వినడం కూడా భగవంతుడు చెప్పినట్టు వింటే మీకు కర్మ అంటుకోదు. తినడం కూడా తింటున్నారు, భగవంతుడు చెప్పినట్లు తింటే మీకు కర్మ అంటుకోదు. భగవద్గీత చాలా గట్టిగా పోతూనే ఉంటుంది మిత్రులారా. అంటే తినడం కూడా కర్మ ఉంది. తినేటప్పుడు మనం ఏం చేయాలి? ఒకసారి భగవంతుని స్మరించాలి. ఒక్కో మామూలుగా బ్రాహ్మణులు చెప్తుంటారు, మా తినేటప్పుడు చూడండి, అక్కడ వాళ్ళు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త అసంక్షితుడు. నిజమే. అలా ఏమంటే అలా చెప్పడం తింటే భగవద్గీత వస్తుంది. నువ్వు పచ్చి దొంగవి. ఏది ఇచ్చినా సరే, ప్రతి ఒక్కటి నీళ్ళు అయినా సరే, నీళ్ళు కూడా అలా చేస్తే ఏం అవుతుందంటే మనకు అద్భుతమైన ఎనర్జీ వస్తుంది. నిజం, అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. దాంతో పాటు మనం కర్మలో చిక్కుకోము. అది నిష్కామ కర్మ అయిపోతుంది. దీనివల్ల ఎప్పుడైతే మనం కర్మలో చిక్కుకోమో వెంటనే నువ్వు ముక్తిని పొందుతాము. నిజం, నేను సింపుల్ ఇస్తున్నాను, డెప్త్గా పోవట్లేదు, పోతే మనం పోలేదు. ఇప్పుడు వంట చేస్తున్నానుకో, నా భర్త కోసం వంట చేస్తున్నాను, వెంటనే కర్మలో చిక్కుకున్నాం. అంటే పుణ్యము బంగారు సంఖ్యలు, పాపము ఇనుప సంఖ్యలు, రెండు బంధనే. అలా చేయకూడదు. నేను భగవంతునికి వంట చేస్తున్నాను, వెంటనే నిష్కామ కర్మ. నువ్వు చేసేది భర్తకే, కానీ భర్త కూడా అది నిష్కామ కర్మ. మీ కొడుకు స్నానం చేయించాలనుకో, నేను భగవంతునికి స్నానం చేయిస్తున్నాను అంటేనే అది నిష్కామ కర్మ అయిపోతుంది. నా కొడుక్కి స్నానం చేయిస్తానంటే కర్మలో చిక్కుంటారు. అది పుణ్యం కావచ్చు, పాపము కావచ్చు. అందుకే కర్మ చే జన్మము, కర్మ చే బంధము, కలుగు తీరులో పోయి మనస. మనం ఇంట్లోనే ఉండాలి, కానీ మనసులో ఇల్లు ఉండకూడదు. చెప్పులు కాళ్ళు వేసుకోవడానికి, మెల్ల వేసుకోవడానికి కానీ కాదు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండదు. ఏదైనా సరే, ఏది రెడీమేడ్గా ఉండదు.
కోడలైనా సరే రెడీమేడ్గా ఉండదు, మనం చెప్పినట్టు వినాలి ఏమి లేదు. కొడుకు కూడా రెడీమేడ్గా ఏమి లేదు. భర్త కానీ భార్య కానీ ఎవరు రెడీమేడ్గా ఎక్కే రాడు. మీ భార్య ఎక్కడో ఊళ్ళో ఉంటుంది, భర్త ఎక్కడో ఉంటాడు, వస్తానే నాకు రెడీమేడ్గా నాకు ఇలాగే ఉండాలి, కుదరదు. ఏది రెడీమేడ్గా ఉండదు. అన్ని పరిస్థితులు ఏదో 1 or 2 మనకు కలిసి ఉంటాయి, కానీ టోటల్గా అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. అంటే ఆ పరిస్థితులు, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, అత్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ పరిస్థితులను మనకు అనుకూలముగా మార్చుకోవడమే భగవద్గీత. అదే ధ్యానము. అంటే వచ్చిన వాళ్ళ అదే పరిస్థితి కావచ్చు, ఆ పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. వాళ్ళ యుద్ధంలో కృష్ణుడు యుద్ధం చేసేప్పుడు ఆ పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఆ పక్క ఏమంటే 11 అక్షోహిణులు, ఈ పక్క అంటే పాండవుది కేవలము 7. నిజానికి వాళ్ళే బలవంతుడు. భీష్ముడు స్వచ్ఛంద మరణము, అసలు మరణమే లేదు. యుద్ధం నిలబడి ఎవరు సరే చచ్చిపోవాల్సిందే. ఎందుకంటే భీష్ముడు చావలేదు, నేను బతుకోవాలని వెంటనే బతుకుతాడు, మరణం లేదు. ద్రోణాచార్యుడు చేతుల ధనుసు పట్టడము ఎవరికి సాధ్యము కాదు. కానీ ఆ పరిస్థితులని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అలా మార్చుకునే వాళ్ళు ఎవరంటే పిరమిడ్ మాస్టర్స్. ఇప్పుడు చెప్తున్నా, చిన్న కథ ఉంది. ఒక ఫ్యాక్టరీ ఉంది. ఒక ఫ్యాక్టరీలో ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు. అక్కడ ఆ కర్మాగారం ఉన్నట్టుండి ఆ యంత్రాలు వెంటనే గబక్కని ఆగిపోయినాయి. ఆగిపోతే అక్కడుండే కార్మికులు ఉన్నారు కదా, అక్కడుండే కార్మికులు ఏం జరిగిందా అబ్బా అనేసి చూస్తున్నారు, యంత్రాలు చూస్తున్నారు.